గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది అమరావతి బంగారం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఈ 29 నియోజకవర్గాలు ఉన్న అమరావతి చుట్టుపక్కల వైసీపీ ఒక్కటి కూడా నగ్గింది లేదు. కానీ వీళ్ళు రాజధాని అన్న ప్రాంతంలో మాత్రం వైసీపీ అట్రప్లాప్ అయిపోయింది. ఎందుకంటే దేశంలోనే 8వ స్థానం వచ్చింది మెజార్టీలో, 5 లక్షల చిల్లర భరత్ గారికి. అలాగే నియోజకవర్గాలు కూడా 95,000, 92,000 భీమిలి, గాజువాక ఏమో 95, అలాగే విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్ కూడా 40, 50, 60, 70 అలా ఆ రేంజ్లో వచ్చింది. విశాఖపట్నం జనం చీకొట్టారు. అయినా సరే నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు, మేము 3 రాజధానులు కట్టుబడి ఉన్నామన్నాం. ఇంకా పార్టీ మొత్తానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నగ్గకుండా ఉండేలా చేస్తున్నారు. ఎప్పుడన్నా సరే ఏ రాష్ట్రానికి లేని విధంగా పార్టీ పోయింది అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. పార్టీ ఎందుకు పోయింది అవసరం లేదు. పార్టీ మన సిద్ధాంతాలు ఏం పెట్టామంటే, నువ్వు ప్రతి ఇంట్లోనూ డబ్బులు ఇచ్చావు, కానీ ఏమైంది, అభివృద్ధికి ఓటేసారు. అంటే అభివృద్ధి అంటే రాజధాని ఎక్కడ ఉండాలి, అన్నిటికీ సెంటర్ ఆఫ్ పాయింట్ ఎక్కడ ఉంది, అమరావతి. అటు వైజాగ్ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళకి, ఇటు అనంతపురం వాళ్ళకి అందరికీ దగ్గరైన ప్లేస్ ఏంటంటే విజయవాడ దగ్గర ఉన్న అమరావతి. ఆ నందిగామ ఏరియా ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలోకి వస్తాయి. రాజధాని అద్భుతంగా కట్టడం మానేసి 5 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు ఇన్సెంట్ రైడింగ్ జరిగింది అన్నాం. అదేమన్నా నిరూపించగలిగారా? నిరూపించలేదు. స్కిల్ డెవలప్మెంట్ ఏజ్లో అరెస్ట్ చేసామన్నారు, అదేమన్నా నిరూపించగలిగారా? అది నిరూపించలేకపోయారు. అలాగే మతిలేని సీఎం అవడం వలన ఇలాగ అయ్యింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేయరు, పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నాం. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి శ్వేతపత్రం విడుదల చేయారన్న, అది అద్భుతంగా పెట్టుబడిదారుల నమ్మకం పోయింది. కానీ అలాగే మళ్ళీ పెట్టుబడిదారులు వచ్చేలా మేము చేస్తాం, అలాగే రాజధాని మార్చకుండా చట్టపరంగా చర్యలు చేపడతాం, అలాగే అమరావతి నిర్మాణం పూర్తి లక్ష్యమని చెప్పారు. అమరావతి, పోలవరం మెయిన్ లక్ష్యం అని చెప్పారు. అలాగే రాజధాని స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ స్థలాలు కొన్ని వచ్చినాయి కంపెనీలు, అంటే కొన్ని కేంద్ర సంస్థలు వచ్చినాయి, కొన్ని రావాలి, అవి కూడా రప్పించేలా చేస్తా ఉన్నారు. అలాగే స్టార్టప్కి, అంటే స్టార్టప్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్కి అభివృద్ధి చేసేలాగా పెడతా ఉన్నారు. అలాగే ఇవన్నీ గొప్ప ఆలోచన. ఇది ఇలాగ డెవలప్ చేసి ఉండే ఇల్లు ఉంటే ఇలా జగన్ గారికి 11 సీట్లు వచ్చి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాజధాని కంపల్సరీ ఉండాలి. 3 రాజధానులు పెడతాం, మేము వైజాగ్ చేస్తాం, ప్యాలెస్ కట్టుకుంటాం, 30 సంవత్సరాలు సీఎం అంటే మాత్రం ఎవ్వరో ఒప్పుకోరో ఓటుతో చితకేశారు. అలాగే అమరావతిని బంగారం చేస్తా అన్నారు కదా చంద్రబాబు గారు, అది వేచి చూద్దాం. బంగారం చేస్తారు, ఇంకా అద్భుతంగా నిర్మిస్తారు. సింగపూర్ ప్లాన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. కాబట్టి మెయిన్ రాజధానిలో కావాల్సిన మౌలిక వసతులు అంటే నీరు, స్కూల్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేయాలి. అలాగే షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా జనం వస్తాం మొదలెడతారు. అలాగే బాగా డెవలప్ అవుద్ది. అలాగే అద్భుతంగా ఈ రాజధాని డెవలప్ అవ్వాలని మనం కోరుకుందాం.